వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో మార్చ్ 5, 2025 నుంచి ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ అనే దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను. 10 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. అదేవిధంగా ఈ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి, అంటే 2 మార్క్స్లో మనం ఏ క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు, ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటి, మళ్ళీ అడగబోయేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. జనరల్గా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ వీడియో, ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాశారు. ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్, సెక్షన్ ఏ, బి, సి మీకు తెలుసు, ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ రాశారు కాబట్టి. ఈ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం 10 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ ఏ ఉంటాయి. సో పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉండదు. 5 మార్క్స్ సెక్షన్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ ఏ ఉంటాయి, కానీ ప్రాబ్లం అంతా 2 మార్క్స్ సెక్షనే. ఆల్రెడీ ఇంతకుముందుకు నేను చాలాసార్లు వీడియోలు చేసేటప్పుడు చెప్పాను, పాస్ కావాలి అనుకునే వారికి 2 మార్క్స్ సెక్షనే బంపర్ ఆఫర్. మంచి ర్యాంకు రావాలి, నేను టాప్లో నిలబడాలి, టాప్ మార్క్స్ రావాలి అనుకునే వారికి కూడా ఒక అవకాశం 2 మార్క్స్ సెక్షన్. ఎందుకంటే 10 మార్క్స్ సెక్షన్ రాస్తే 10కు 10 వేయడు, 9 కానీ 8 కానీ వేస్తాడు. జనరల్గా బాగుంటే 8 వేస్తాడు, ఎక్సలెంట్గా ఉంటే 9 వేస్తాడు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటే 10 వేస్తాడు, బైక్ బై వేస్తాడు. అది ఎలా ఏంటి అనేది నేను 99 మార్కులు పొందడమేనా అనే వీడియో ఉంది, అందులో చూడండి. ఇంకా బైక్ బై ఎలా పడాలి, 99 ఎలా రావాలి అనేది అందులో ఉంది. సో 10 మార్క్స్ సెక్షన్లో 10/10 వేయడు కాబట్టి 30 మార్క్స్ రావు. 3 క్వశ్చన్స్ రాసినా 30 మార్క్స్ రావు. అదే మీకు 5 మార్క్స్ సెక్షన్లో బైక్ బై వేయడు, బట్ ద సెక్షన్ వన్ అండ్ ఓన్లీ టు గెట్ ద గుడ్ మార్క్స్ ఆర్ గెట్ ద ఫుల్ మార్క్స్, బైక్ బై వేసేసేటువంటి సెక్షన్ ఒకే ఒక సెక్షన్ 2 మార్క్స్ సెక్షన్. అందులో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 15 2 జా 30. ఇట్ ఈజ్ నియర్లీ పాస్ మార్క్స్. మనం దగ్గరగా ఉన్న పాస్ మార్కులకి ఇంకొక 10 మార్క్స్ 5 మార్క్స్ టచ్ చేస్తే మనం ఈజీ టు పాస్ అవుట్, బయట పడేయచ్చు. అంటే పాస్ మార్కులకు మనము పాస్ కావాలి అనుకునే వారికి 2 మార్క్స్ సెక్షన్ పాస్ కావడానికి స్కోప్ 2కు 2 వేస్తాడు కాబట్టి దీన్ని టార్గెట్ చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ని 15 క్వశ్చన్స్ టార్గెట్ చేస్తే బయటపడేయచ్చు, పాస్ కావచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద టాపర్స్, ఎవరైతే ఎక్కువ మార్క్స్ రావాలి, టాప్ రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 2 మార్క్స్ సెక్షన్. ఎందుకంటే బైక్ బై వేస్తాడు కాబట్టి 30 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఒకవేళ 10 మార్క్స్లో బైక్ బై వేయకపోయినా, 5 మార్క్స్లో బైక్ బై వేయకపోయినా, బట్ వన్ అండ్ ఓన్లీ 2 మార్క్స్లో బైక్ బై సంపాదించుకుంటే టాప్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దెర్ఫోర్ మీరు 2 మార్క్స్ సెక్షన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే దాదాపుగా టాపర్స్కి, పాస్ కావాలనుకునే వారికి ఇద్దరికి బెనిఫిట్. అందుకని 2 మార్క్స్ సెక్షన్ని జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ 2 మార్క్స్ సెక్షన్ని ఫస్ట్ అటెంప్ట్ చేస్తే ఎక్కువగా మనకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మరి దీన్ని ఎలా అటెంప్ట్ చేయాలి సార్, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ గెస్సు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఇవన్నీ డిస్కషన్ చేద్దాం. చూడండి, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ 2 మార్క్స్. 2 మార్క్స్ అనగానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ 2 మార్క్స్ అంటే ఎన్ని పేజీలు రాస్తే బైక్ బై వేస్తాడు? ఇక్కడ పేజీలను బట్టి మార్క్స్ వేయడానికి గుర్తుపెట్టుకోండి. ఇందులో క్వశ్చన్స్ చూడడం ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పే మ్యాటర్ అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నా చేతిలో కత్తి ఉంది, నేను యుద్ధం చేస్తానని కాదు, నీకు చేసే మెలకువలు ఆ టెక్నిక్స్ తెలవాలి. నేను చెప్పేది ఆ టెక్నిక్స్. కత్తి ఉన్నంత మాత్రం యుద్ధంలో గెలవలేవు.
నీకు ఆన్సర్ వచ్చినంత మాత్రాన హైయెస్ట్ మార్క్స్ రావు. రాసే విధానం, హౌ టు ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్, యూ వాంట్ టు నో, యూ బెటర్ టు నో. అది తెలవాలి, నీకు ఎలా రాయాలో తెలవాలి, నీకు ఎంత మ్యాటర్ వచ్చి కాదు. కాబట్టి ఎంత మ్యాటర్ వస్తే జనరల్ మార్క్స్ వస్తాయి, ఎలా రాయాలో తెలిస్తే టాప్ మార్క్స్ వస్తాయి. నియర్లీ 10 to 11 మార్క్స్ బోనస్. ఆ బోనస్ ఎలా ఏంటి అనేది నేను 99 మార్కులు పొందడం ఎలా అనే వీడియోలో చెప్పాను, అవన్నీ డీటెయిల్గా ఉన్నాయి చూడండి. కాబట్టి 2 మార్క్స్ రాయాలి ఎగ్జామినేషన్లో అంటే ఒకటేనండి బెస్ట్, డెఫినేషన్, డిఫైన్ డెఫినేషన్, దట్స్ ఇట్. ఉంటే ఎగ్జాంపుల్ లేకుంటే లేదు. అంటే ఏమిటి అంటారు ఉంటే ఎగ్జాంపుల్ లేకుంటే లేదు. పేజీలతో సంబంధం లేదు, పారాగ్రాఫ్తో సంబంధం లేదు. వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు, షార్ట్, వెరీ షార్ట్, 2 మార్క్స్. డెఫినేషన్ అడుగుతున్నాడు అంతేనండి. నువ్వు డెఫినేషన్ అడిగితే అంత సోది ఎందుకు, వాడికి అవసరం లేదు కదా. అంటే ఏమిటి క్వశ్చన్, అంటారు అంతే కదా. డిఫైన్, డెఫినేషన్, దట్స్ ఇట్. సో నో నీడ్ టు రైట్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అది 2 లైన్లో ఉందా, 3 లైన్లో ఉందా, 4 లైన్లో ఉందా, సమస్య అది కాదు. క్వశ్చన్ టు ఆన్సర్ ఉందా లేదా అనేదే కావాలి. పేజీలను బట్టి మార్క్స్ ఎవ్వరు వేయరు, గుర్తుపెట్టుకోండి. సో 2 మార్క్స్ డెఫినేషన్ మాత్రమే రాయాలి, ఉంటే ఎగ్జాంపుల్ రాయాలి, లేకుంటే అది కూడా అవసరం లేదు. అది 2 లైన్ రావచ్చు, 1 లైన్ రావచ్చు. కొన్ని ఆన్సర్ని మనం ఆ మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు ఇంకొక లైన్ ఎక్స్ట్రా 4 లైన్స్ కూడా రావచ్చు. సో డెఫినేషన్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సో లెసన్ వైజ్గా చూపిస్తాను నేను చూడండి. టార్గెటెడ్ క్వశ్చన్స్, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక క్వశ్చన్ అడుగుతాడు, 2 అడిగాడు. సరే గెస్ కాబట్టి మనకి ఏది వస్తుందో తెలియదు కాబట్టి 2 గెస్ చేసాం. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. సో ఇవి 5 క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్లో నుంచి అండి. మీకు ఫస్ట్ లెసన్లో నుంచి 10 మార్క్స్ ఇస్తాడు, ఫస్ట్ లెసన్లో నుంచి 5 మార్క్స్ ఇస్తాడు, ఫస్ట్ లెసన్లో నుంచి 2 మార్క్స్ కూడా ఇస్తాడు. ఓకే, కాబట్టి ఫస్ట్ లెసన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ లెసన్ టార్గెట్ చేయండి. ఇందులో ఈ 5 క్వశ్చన్స్. సో ఇందులో అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అవుట్ ఆఫ్ 5 షుడ్ అటెంప్ట్ 2. మీకు ఇందులో 5 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో, 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో దిగుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ లెసన్. దెన్ గో ఫర్ సెకండ్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఎస్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, డెఫినేషన్ అంతే. నెక్స్ట్ లిటరసీ రేట్, డెఫినేషన్ అండ్ ప్రిన్సిపల్. ఒక ఫార్ములా ఉంది, అబౌవ్ ద 7 years ఆఫ్ ఓల్డ్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఫార్ములా ఉంది, అది వేయాలి. ఓకే, లిటరసీ రేట్. నెక్స్ట్ జననీ సురక్ష యోజన. సే ఇయర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు, మళ్ళీ సార్ అడిగే ఛాన్సెస్ ఉంది. జననీ సురక్ష యోజన. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ 2 క్వశ్చన్స్ మీకు సెకండ్ లెసన్లో నుంచి, లిటరసీ రేట్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జననీ సురక్ష యోజన, 2 క్వశ్చన్స్ అడుగుతాయి. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, థర్డ్ లెసన్. పర్ క్యాపిటా ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, ఈ 3 క్వశ్చన్స్ థర్డ్ లెసన్లో నుంచి. సింపుల్ అండి. ఇందులో 2 క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్. అంటే 10 లెసన్లో నుంచి 10 to 20 క్వశ్చన్స్. ఒక్కొక్క లెసన్ నుంచి నియర్లీ 2 or 3, అంటే కరెక్ట్ 2 అని కాదు, ఒక దాని నుంచి 3 అడగవచ్చు. ఒక క్వశ్చన్ అటు ఇటుగా, మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ప్రకారమే ఉంటుంది, ఒక క్వశ్చన్ అటు ఇటుగా వస్తుంది. సో 2 క్వశ్చన్లు, పర్ క్యాపిటా ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, థర్డ్ లెసన్. దెన్ గో ఫర్ ఫోర్త్, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్, 4th లెసన్లో నుంచి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్. ఈ 3 క్వశ్చన్స్ 4th లెసన్లో నుంచి వచ్చాయి. ఓకే, సో బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ ప్లానింగ్, యాన్యువల్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, 4th లెసన్. దెన్ నెక్స్ట్ 5th లెసన్, గ్రీన్ రెవల్యూషన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ మైక్రో ఫినాన్స్ అండ్ బఫర్ స్టాక్, CACP,
ఇవి ఫిఫ్త్ లెసన్ నుంచి 1 2 3 4 5 5 ఇచ్చాను. ఇందులో 3 రావచ్చు లేదా 2 రావచ్చు. అంటే అగ్రికల్చర్ నుంచి ఇంపార్టెంట్ లెసన్ 10 మార్క్స్ వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఫుడ్ సెక్యూరిటీ, గ్రీన్ రెవల్యూషన్, మైక్రో ఫినాన్స్, బఫర్ స్టాక్, సిఎసిపి, కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్, కాస్ట్ అండ్ ప్రైస్. ఓకే, సిఎసిపి అంటే అగ్రికల్చరల్ గూడ్స్కి ప్రైస్ డిటర్మైన్ చేసే ఇన్స్టిట్యూషన్ అనమాట సిఎసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్, కాస్ట్ అండ్ ప్రైస్. నెక్స్ట్ అది ఫిఫ్త్ లెసన్. నెక్స్ట్ సిక్స్త్ గ్లోబల్ మార్కెట్, మేక్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫినాన్స్, ఓకే, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్, సిక్స్త్ లెసన్. ఇండస్ట్రియల్ సెక్టర్ 2 క్వశ్చన్లు వస్తాయి ఇందులో. నెక్స్ట్ లిబరలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ లెసన్. నెక్స్ట్ టెరిటరీ సెక్టార్ ఆర్ టెరిషరీ సెక్టార్. నెక్స్ట్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ. నెక్స్ట్ గాట్స్ జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ సర్వీసెస్, గాట్స్. ఓకే, సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎంఎఫ్ఎన్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఎంఎఫ్ఎన్. సో ఇది కూడా అడగవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఈజీ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఎకోసిస్టమ్, ఎకాలజీ, ఎకోసిస్టమ్. దెన్ టీఎస్, ఐపాస్, తెలంగాణ స్టేట్. టీఎస్ మీన్స్ తెలంగాణ స్టేట్. ఒక్కోసారి టీజీ అని కూడా అనొచ్చు, టీఎస్ఏ ఉండాలనేది టీజీ కూడా అనొచ్చు. ఇండస్ట్రియల్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్, టీఎస్, ఐపాస్. నెక్స్ట్ ఆసరా పెన్షన్ స్కీమ్, ఇదొకటి. నెక్స్ట్ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి. సో ఇవి మీకు 2025లో ఎగ్జామినేషన్స్లో సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో 2 మార్క్స్ క్వశ్చన్గా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్స్. రైట్, ఒక విషయం చూడండి, మీరు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. ఈ రాసేటటువంటి ఎగ్జామినేషన్లో ఎలాంటి మిస్టేక్ చేసినా మీకు ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు కాన్సన్ట్రేషన్ చేసి క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా ఎగ్జామినేషన్లో మంచి ఆన్సర్ వచ్చేటటువంటి లేదా ఆన్సర్ రాసేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో నేను ఏవైతే ఇచ్చానో ఓన్లీ డబుల్ ఇచ్చాను అంతే, 20 to 40 అంటే 35 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్ల మీద టార్గెట్ చేయండి. ఎగ్జామినేషన్లో 20 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వివర్స్, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి 2 మార్క్స్ సెక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.